మందారాలు ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలి అండ్ చెట్టు నిండా మొగ్గలు రావాలంటే ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ తప్పకుండా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఈ ఫర్టిలైజర్ ఓన్లీ మందారాలకనే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి అండ్ కాయగూరల మొక్కలకి, అన్ని రకాల పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు. పూత రాలిపోకుండా వచ్చిన పూత నిలబడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫర్టిలైజర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల పూల మొక్కలకి వాడుకోవచ్చు అనమాట. ఈ మందారం చెట్టు చూడండి, ఒకేసారి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి అండ్ అదేవిధంగా పువ్వులు కూడా పెద్ద సైజులో ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్ అందరికీ చాలా ఇష్టం అండి. నేను ఒక 2-3 వీడియోస్లో అడిగాను, అందరు కూడా ఈ ఫ్లవర్ బాగుంది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా ఈ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం, చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఎల్లో కలర్ మందారం అండి. ఇది నిన్న పూసింది నేను ఇంకా తీయలేదు, ఇంకా అలాగే పెట్టేశాను. మీరు మన మొక్కలు పెస్ట్కి గురైనవి అని తెలుసుకోవాలంటే ఎలాగా అంటే పక్కన చూడండి, ఆకుకి హోల్స్ ఉన్నాయి కదా, అలా హోల్స్ ఉన్నాయి అంటే మాత్రం నైట్ టైంలో పురుగులు వచ్చి ఆకులు తినేస్తున్నాయి అన్నమాట. మనం గుడ్డిగా నమ్మొచ్చు, మనకి మార్నింగ్ టైంలో అవి కనపడవు, నైట్ టైంలో వచ్చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా అబ్జర్వ్ చేసి వేపాకు వాటర్ని స్ప్రే చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి పింగు మందారాలండి. ఇవి ఎలా ఉన్నాయి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి కూడా చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయి మన గార్డెన్లో, మన గార్డెన్కి అందాన్ని ఇస్తాయి అనమాట. వచ్చేయండి ఫర్టిలైజర్ చూసేద్దాం. ఇవేనండి బనానా పీల్స్. మనం అరటిపండు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, వీటితోనే మంచి ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ మన ఛానల్లో ఉందండి, ఒకసారి విజిట్ చేయండి. అంటే పచ్చి అరటి తొక్కల్ని మనము నీళ్ళల్లో నానబెట్టి ఒక 3 days వరకు మనం వాటర్ డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చామంటే కూడా పువ్వులు కూడా చాలా చక్కగా పూస్తాయి. మంచి నైట్రోజన్ అనేది ఉంటుందండి వీటిల్లో. మనకి పువ్వులు పూయడానికి ముఖ్యంగా కావాల్సింది నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇవి మన సమంగా అందిస్తూ ఉంటేనే మనకి 365 రోజులు పువ్వులు పూస్తూనే ఉంటాయండి. ముఖ్యంగా పూల మొక్కల్లో మందారం మొక్కలండి. మందారం మొక్కలు ప్రతి సీజన్లో పూస్తూ ఉంటాయి. చలికాలంలో కొంచెం తక్కువ పూస్తాయి, కానీ మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మాత్రం అవి కూడా చాలా ఎక్కువగా పూస్తుంటాయి. మన గార్డెన్లోనే చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పూస్తున్నాయో. ఇవి అరటిపండు తొక్కలండి. వీటిని బాగా ఎండపెట్టాలి. అంటే మనకి టైం లిమిట్ అనేది చెప్పలేమండి. ఇవి ఎండిన దాకా మనం ఎండపెట్టాలన్నమాట. నాకైతే 1 week పట్టింది ఎండడానికి. చూస్తున్నారు కదా, 1 weekకి నాకు ఈ విధంగా బాగా ఎండిపోయినాయి అనమాట. ఇలా పట్టుకుంటే పౌడర్ అయ్యేంత విధంగా ఎండిపోయినాయి అనమాట. ఇలా ఎండిపోతేనే మనకి పౌడర్ అనేది స్టాక్ ఉంటుందండి. దీనికి ఎక్స్పైరీ అనేది ఉండదు. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మన దగ్గర ఉంటుంది అనమాట. ఇది ఇంకా మాగే కొంది మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. వెంటనే కంటే కూడా ఇంకా ఇది బాగా ఊరిపోతూ ఉంటుంది కదా, దానివల్ల ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు వీలైనంత వరకు మన ఇంట్లో ఎట్లా తక్కువే వస్తుంది కదండి అరటి తొక్కలు, బయట ఎక్కడైనా ఫ్రూట్ షాప్స్లో కానీ అండ్ జ్యూస్లు ఉంటాయి కదండి, జ్యూస్ షాప్స్లో కానీ అడిగి తీసుకొచ్చుకోండి. అవి వాళ్ళు కూడా వేస్ట్గా పడేస్తారు కదా, కాబట్టి అడిగి తెచ్చుకోండి. నేను అదే విధంగా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇవి కుప్పలు కుప్పలుగా ఉంటాయి. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇవి ఎండపెడుతూ ఉంటానండి. నా గార్డెన్లో ఎప్పుడు ఒకటి ఎండపెడుతూ ఉంటాను. వడియాలు ఎండపెట్టినట్టు ఎండపెడుతూ ఉంటాను అనమాట. ఈ విధంగా బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకుంటేనే మనకి స్టాక్ ఉంటుంది అనమాట. కొంచెం ఇవి చూస్తున్నారు కదండి, ఇవి ఇంకా ఎండాలి, ఇంకా ఎండలేదు. ఇవి రీసెంట్గా వేసాను, ఇవి ఇంకా టైం పడుతుంది ఎండడానికి. చూస్తున్నారు కదా, కుప్పలు కుప్పలుగా. అంటే ఏ రోజు ఆ రోజు పెట్టేస్తూ ఉంటాను అనమాట. అన్ని కలపను, అంటే ఏవి ఎండాయో ఏవి ఎండలేదో మనకి తెలియదు కాబట్టి ఈ విధంగా అడిగి తీసుకొచ్చి ఎండపెడుతూ ఉంటాను. మొహమాట పడకుండా అన్నీ అడిగి తెచ్చుకోండి మనకు గార్డెన్లోకి కావాల్సినవి. ఈ విధంగా ఎండపెట్టుకున్న తర్వాత మనం ఎక్కువ ఎండితేనే ఆ పౌడర్కి అనేది మన దగ్గర స్టాక్ ఉంటుందండి. కొంచెం తడితడిగా ఉన్నా సరే కొంచెం లైట్గా బూజు వస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కువగా ఎండపెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండి. ప్రతి ఒక్కరు టీ పౌడర్ గురించి అడుగుతున్నారు. ఈ విధంగా వాడిన టీ పౌడర్ అండి, ఇది ఫ్రెష్దేం కాదు. మనం డైలీ టీ పెట్టుకుంటాం కదా, వచ్చిన వాడిన టీ పౌడర్ని 2-3 times బాగా కడగండి, ఎందుకంటే దానిలో చక్కెర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాల మీగడ కూడా ఉంటుంది కాబట్టి చీమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా 2-3 times బాగా కడిగి ఇలా న్యూస్ పేపర్లో పెట్టి ఎండపెడుతూ ఉంటానండి. ఈ ఎండపెట్టింది కూడా మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొటాటో పీల్స్. ఎప్పుడు నా గార్డెన్లో ఏదో ఒకటి ఎండపెడుతూనే ఉంటానండి. నేను ఏది చిన్న పచ్చిమిరపకాయ తొక్క కూడా నేను పడేయను. అవి కూడా నేను కంపోస్ట్ చేసుకుంటాను అనమాట. ఈ పొటాటో పీల్స్ కూడా మనకి మంచి పొటాషియం దొరుకుతుంది, చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. మీరు కిచెన్లో వచ్చే మాత్రం ఏది వేస్ట్ చేయొద్దని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. టీ పౌడర్ కానీ, పొటాటో పీల్స్ కానీ, బనానా పీల్స్ కానీ, ఆనియన్ పీల్స్ కానీ ఏవి కూడా పడేయకండి. ప్రతి ఒక్కటి మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అవి వాటికి అమృతంతో సమానం అనమాట. ఇవి మనం వేస్ట్ చేసేవి.
కాబట్టి ఇట్లా కూడా టీ పౌడర్ని ఎన్నపెట్టుకొని మనము డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనము మట్టి భాగంలో అంటే మనం కొత్త మొక్క పెడతాం కదండి, మట్టి రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు ఆ మట్టి భాగంలో కూడా కలుపుకోవచ్చు అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఉండండి, వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసి వీటిని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసుకునేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద పెద్ద వేసుకున్నారంటే మనకి మిక్సీ జార్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మిక్సీ మనకి తొందరగా గ్రైండ్ అయిపోతుంది. పెద్ద పెద్ద వేసామంటే మనం ఎన్నిసార్లు తిప్పినా అవి అట్లానే ఉండిపోతాయి అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. ఇవి హాఫ్ వరకే వేసుకోవాలండి. మనకి మిక్సీ జారు హాఫ్ అయితే ఖాళీగా ఉంచండి. మొత్తం ఫుల్ వేసామంటే కూడా అవి కూడా తిరగదు. కాబట్టి హాఫ్ వరకే వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి చెప్పాలంటే మనము ఈ మిక్సీ జార్లో హాఫ్ వేసుకుంటాం కదా, మనకి పావు వంతు కూడా రాదు పౌడరు. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ కలెక్ట్ చేసుకొని ఎండపెట్టుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నేను మీ ముందే కదండి హాఫ్ వర్క్ వేసాను, అది నాకు ఒక పావు వంతు కూడా రాలేదు పౌడరు. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఏం మనకి మొహమాటం అవసరం లేదండి, ప్రతి ఒక్కటి అడిగి తెచ్చుకోవచ్చు అనమాట. టీ పౌడర్ని కూడా మనకి టీ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కూడా అడిగి తెచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా పడేసుకుంటారు కదండి. ఇది బాగా ఎండిపోవడం వల్ల ఏమైందంటే నేను 1-2 సార్లు తిప్పేసరికి మొత్తం మంచి పౌడర్ తయారైపోయిందంటే టీ పౌడర్ కన్నా ఇంకా మెత్తటి పౌడర్ రెడీ అయిపోయింది అనమాట. అందుకని మీరు చాలా ఎక్కువ సేపు ఎండపెట్టడానికి ట్రై చేయండి అనమాట. చూస్తున్నారు కదా, నాకు ఒక కప్పు వచ్చింది, నాకు ఒక 5-6 ముక్కలు కూడా రాదనమాట. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మొక్కలకి ఇవ్వాలండి. ఇచ్చే ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చూద్దాము. చూస్తున్నారు కదండి, మనకి మొక్కల అడుగు భాగంలో ఇలా ఎండిపోయిన ఆకులు అండ్ మనకి పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి. వాటిని మొత్తం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అడుగున వచ్చిన కొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకోవాలి. వాటిని అసలు ఎంకరేజ్ చేయకండి, అడుగున వచ్చిన కొమ్మలు. ఎందుకంటే వాటి వల్ల తొందరగా పెస్ట్ అనేది పైకి ఎక్కుతుంది. కాబట్టి నేను సిజర్ తీసుకురాలేదు గార్డెన్లోకి వచ్చేటప్పుడు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు లేతగా ఉన్నాయి కాబట్టి లేతగా ఉన్నాయి తొందరగా ఇలా మనం చేత్తో కట్ చేయడానికి వస్తుంది. ఇలా పెద్దగా అయిపోయినాయి రావు, కాబట్టి సిజర్తో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ని లూజ్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్కలవి సాయిల్ లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు లేకపోతే గట్టిగా రాయిలాగా అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ కూడా తొందరగా పీల్చుకోవు. అంటే మనము ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. నా సాయిల్ చూడండి, ఇలా కానీ ఇలా లూజ్గా వస్తుంది. అంత లూజ్గా ఉంటేనే మన మొక్కలు చాలా బాగా బ్రతుకుతాయి అన్నమాట. దీనిలో నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇది 18 ఇంచెస్ పాటు. దీనిలో వచ్చేసి 2 స్పూన్స్ వేసుకుంటున్నారు. మీరు 16 ఇంచెస్ లోపు ఉన్నాయి అయితే 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ మాత్రం వేసుకోకండి. 16 అబవ్ ఉన్నాయి మాత్రం 2 స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత లైట్గా వాటరింగ్ చేయండి, ఎక్కువ అయితే వేయకండి. చూస్తున్నారు కదా, లైట్గా వాటరింగ్ చేయాలి. ఇది స్లోగా పనిచేస్తుందండి. స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. స్లోగా పనిచేస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఇది మీరు ప్రతి మొక్కకి ఇలా తిరిగి ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో కౌంట్ చేసుకోండి. అన్ని మగ్గులు వాటర్ తీసుకొని అంత స్పూన్స్ ఈ ఫర్టిలైజర్ తీసుకొని ఇచ్చేయండి అనమాట. నా దగ్గర పెద్ద పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 మగ్గు వాటర్ ఇస్తాను. మీ దగ్గర చిన్నవి ఉంటే 1 మగ్గు 2 మొక్కలకి ఇవ్వండి. అలాగా కౌంట్ చేసుకోండి. 1 కుండీకి 1 స్పూన్ లెక్కన వాటర్లో కలిపి ఇచ్చేసుకోండి. అంటే ప్రతి ఒక్క కుండీ తిరిగి మనం ఇట్లా లూజ్ చేసుకొని ఇవ్వాలంటే టైం పడుతుంది. కాబట్టి మీ దగ్గర టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండండి. ఒక 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ. మట్టి ఇలా లూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ అనేది మనకి వేర్లకి తగులుతూ ఉంటుందండి, లేకపోతే కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటరింగ్ కూడా మనం ఏం చేయాలంటే ఎక్కువ తక్కువ కాకుండా అండ్ వాటరు డ్రైన్ అవుతున్నాయో లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు మనం టైం పెట్టుకొని నీళ్లు పోయేంత అవసరం లేదండి. మనం మట్టి చెప్తుంది అనమాట మనకి, మనం అబ్జర్వ్ చేయాలి. మట్టి తడిగా ఉంటే మాత్రం అస్సలు ఇవ్వకూడదండి. మట్టి పైన ఒక 2 ఇంచెస్ వరకు పొడిగా ఉంటే మాత్రం మట్టి ఇవ్వండి. నేను ముందు చూసారు కదండి, ఇలా పట్టుకోగానే మట్టి మొత్తం లూజ్ వచ్చింది అంటే అది వాటరింగ్ ఇవ్వడానికి రెడీగా ఉందని అర్థం అనమాట. మనం ఏదో బెల్లు కొట్టేసినట్టు టైం టు టైం వాటర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.